స్టీవ్ జాబ్స్ కంపెనీకి సంబంధించినటువంటి CEO స్థాపించారు అండి స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ యొక్క నేమ్ టోటల్ చూడండి. స్టీవ్ జాబ్స్ యొక్క నేమ్ టోటల్ ఏంటండి 36. చాలా మంది చెప్తారండి మన తెలుగులో ఊరికే ఇది వచ్చేసి మీకు 36 అంటే 3 అంటే మీకు గురువు దేవతల యొక్క గురువు, అలానే మనకి 6 వచ్చేసి రాక్షసుల గురువు కాబట్టి 36 నెంబర్ పడదు. ఇదంతా నాన్ సెన్స్ అండి. ఎప్పుడు కూడా ఒక గురువు ఇంకొక గురువుని ద్వేషించడం అనేటువంటిది ఉండదు. ఇద్దరికి గురువు లక్షణాలే ఉంటాయి. కాకపోతే అంటే మీకు దృక్పథం ఏదైతే ఉంటుందో దృక్పథంలో తేడా వచ్చు. 36 అనేటువంటిది పాజిటివ్ నెంబరే, 36 అనేటువంటి మంచి నెంబరే. ఈ 36 పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేటువంటిది ఆల్రెడీ మన ఛానల్లో దాదాపు ఒక 15-20 మినిట్స్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ నేను వీడియో చేయడం జరిగిందండి. కావాలంటే మీరు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో చూడండి, టోటల్ యాడ్ చేస్తే 9 వచ్చింది. 9 అంటే కారకుడు ఎవరండి? కుజుడు కారకుడు. మనందరికీ తెలిసిందే. కుజుడు ఎవరండి? కుజుడు మనకి సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే ఎలా ఉంటాడండి? రాజు కంటే కూడా సైన్యాధిపతి చాలా ధీరత్వంతో ఉంటాడు. ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే నేను చేయగలనని ఎదుటోని కొట్టేసేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి చూడండి, స్టీవ్ జాబ్స్ కి యాపిల్ కంపెనీ కంటే ముందు ఎన్నో అవమానాలు ఏర్పడినాయి. స్టీవ్ జాబ్స్ యొక్క ఏవైతే మోడల్స్ ఉంటాయో ఆ మోడల్స్ ని మనకి విండోస్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన బిల్ గేట్స్, అతను తెలియకుండా దాన్ని దొంగతనం చేసి దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో స్టీవ్ జాబ్స్ యొక్క లైఫ్ హిస్టరీ కనుక మీరు చదివితే మీకు తెలిసిద్ది అనమాట. ఓకేనా? ఈ విధంగా స్టీవ్ జాబ్స్ కి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడి తనంటూ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఈ తనకంటూ ఏంటి ప్రపంచానికి చూపించేటువంటి నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ 9వ నెంబర్ అయినటువంటి కుజుడు ఇచ్చాడు. సైన్యాధిపతి కుజుడు ఇచ్చాడు అనమాట.